అందరికీ నమస్కారం. గత 2-3 రోజుల నుండి నా పైన ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో కానీ మీ పొలిటీషియన్స్ పైన లై డిటెక్టర్ పెట్టాలా అది పెట్టాలా అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు తెలంగాణలో ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా నేను స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది ఆంధ్ర వాళ్ళు నేను ఎవరు అంటున్నాను, ఇక్కడికి బతకనీకి వచ్చే ఎవరు ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తే మాత్రం మంచిది కాదు. ఎవరైతే జాబ్స్ చేసుకుంటా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అలాంటి వాళ్ళైతే పాపం వాళ్ళు ఇక జాబ్ చేసుకుంటారు, మమ్మల్ని గౌరవిస్తారు, మాకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ చాలా మంది ఇంకా చీప్ గా మా తెలంగాణ వాళ్ళని చూస్తారు. కొంతమంది ఏమో లై డిటెక్టర్ పెట్టాలి తెలంగాణ వాళ్ళ పైన, కొంతమంది ఏమో మీరు ఏం టెస్టులు చేసుకుంటారని కూడా హైదరాబాద్ లో ఉండి మమ్మల్ని అడుగుతున్నారు. కొంతమంది ఏమో బ్లాక్ డే తెలంగాణ ఫార్మేషన్ ఒక ఎంపీ బ్లాక్ డే అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఆయన స్కూల్స్ హైదరాబాదే, ఆయన ఇల్లు హైదరాబాదే. అట్లాంటి స్టేట్మెంట్లు మా పైన ఇస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంత స్వేచ్ఛ ఉంది హైదరాబాద్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఉద్యమం త్వరగానే మీ పైన వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇదే కాకుండా మీడియా మిత్రులకు అందరూ నేను ఒకటంటే మీ ఛానల్స్ ద్వారా మీరు ఒక పోల్ పెట్టండి. అనిరుద్ రెడ్డి చెప్పింది ఈ డ్రగ్స్ మాఫియా పైన సినీ ఫీల్డ్ వాళ్ళు ఎవ్రీ 90 days అదే విధంగా పొలిటీషియన్స్ కూడా టెస్టులు చేసుకోవాలా వద్దా? ఎందుకంటే మీరు పబ్లిక్ మీరు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యేలు అవుతాం, మీరు ఓటేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతారు. మీరు ఒపీనియన్ చెప్పండి. నేను చెప్తేనేమో ఈ ఎమ్మెల్యే ఇవన్నీ మాట్లాడుతున్నాను, ఈయన ఇంత స్థాయా అని మాట్లాడుతున్నాను. నేను ఏం తప్పు మాట్లాడను? మన పిల్లల భవిష్యత్తు గురించి డ్రగ్స్ ఉండొద్దు, మేము ఆదర్శంగా నిలబడాలి. శ్రీరామచంద్రుడే సీతాదేవిని అగ్ని పరీక్ష చేయించినాడు. అలాంటిది మనమెంత ఒక టెస్ట్ చేసుకొని ఏం టెస్ట్ కోసం అవసరం ఏముంది? ఎంటుకలు రోజు 10 రాలిపోయిన ఒక ఎంటుక ఏంటి? లేకుంటే మూత్ర పరీక్ష. మేము తెలంగాణ మూత్రం అంటారు, మీరు ఆంధ్ర ఒంటేళ్ళు అంటారో ఏమంటారో, ఆ పరీక్ష ఇస్తే అయిపోతుంది. దానికి ఎందుకు ఊరికే నన్ను లాగుతున్నారు? నేను ఒక్కసారి రిక్వెస్ట్ గా చెప్తాను, రెండోసారి మళ్ళీ చెప్తాను, మూడోసారి తిరగబడతారు. ఆ స్టేజ్ కి తీసుకురానియకండి. మీడియా మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోల్స్ పెట్టండి, మీరు ఆన్లైన్ పోల్స్ పెట్టండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, అది బయట పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏందనేది, నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా అర్థమవుతుంది.